ఏంది బాధ ఏం బైకాట్ నాకు కోల్ కమిటీ మీటింగ్ ఉండే ఇంపార్టెంట్. కోల్ ఎక్స్పోర్ట్ సింగరేణిలో కోల్ ఉత్పత్తి తగ్గుతుంది. భద్రాచలం గోదావరి వర్షాలతోని కోలు ప్రొడక్షన్ తగ్గుతుంది. దాని మీద ఇంపార్టెంట్ కోల్ అండ్ స్టాండ్ కమిటీ మీటింగ్లో పాల్గొనడానికి వెళ్ళడం జరిగింది, రావడం జరిగింది. అంతే. సోనియా గాంధీ గారికి లెటర్ రాశారంటే ఏం రాసిందో నీకు చెప్తారా? అది ఏం రాసిందో మీరు తెలుసుకోరి. సోనియా గాంధీ ఆఫీసులో తెలుసుకోండి. మాణిక్యం ఠాకూర్ అడుగు. సార్ మునుగోడు ఎలక్షన్ ప్రచారంలో పాల్గొంటాను సార్. నేను ఎక్కడ పాల్గొనా సార్. ఛార్జింగ్ కూడా ఏం కావాలి ఇంకా సార్? అదే మునుగోడు ఎలక్షన్ ప్రచారంలో పార్టిసిపేట్ చేస్తాను. నాకేం సంబంధమే. ఇప్పుడు 30 ఏళ్ళకి వెళ్ళి పార్టీలో పనిచేస్తున్నాను కాదని. ఇప్పుడు 30 ఏళ్ళకి వెళ్ళి పార్టీలో పనిచేస్తున్నాను కాదని ఏదో పెద్ద హడావుడి చేసే లీడర్లకు ఇచ్చిన లీడర్లు గెలిపించుకుంటారు. హుజురాబాద్లో ఏ విధంగా ప్రచారం చేసిందో ఆ విధంగా ప్రచారం చేసి 3000 4000 తెచ్చుకుంటారు. వాళ్ళు పార్టీకి పనిచేసిన వాళ్ళని గుర్తించినందుకు నేను మీటింగ్లో పాల్గొనదలుచుకోలేదని చెప్పి లేఖ రాసి రావడం జరిగింది. రేవంత్ రెడ్డి గారిని కాదు, నేను ఇండివిజువల్ గురించి మాట్లాడుతున్నాను. రేవంత్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నాడు. 30 ఏళ్ళ గురించి పనిచేస్తున్నావా? 5 సార్లు ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా గెలిచి తెలంగాణ కోసం కొట్లాడిన వారిని గుర్తించినప్పుడు ఇలా మాతోనేం పని? కొత్తగా 4 పార్టీలు మారిన వారిని వాళ్ళు గెలిపించుకుంటారు. మాతో ఏం పని? ఇవాళ మమ్మల్ని పిలిచి నువ్వు మీటింగ్ రండి అంటే ఏం చేయాలి? దానికి ఎంతోమంది అభిప్రాయాలు తీసుకున్నామని చెప్పి మాణిక్యం ఠాకూర్ దొంగ నాటకాలు ఆడి మొత్తం పార్టీని సర్వనాశనం చేసి ఇవాళ నాలాంటి వారి నమ్ముకున్న పార్టీ కార్యకర్తకు అన్యాయం చేసింది. దాని ప్రతిఫలమే ఇవాళ తెలంగాణ పార్టీలో కాంగ్రెస్ పార్టీ నాశనం అయ్యింది. నేను కొనసాగుతున్న పార్టీని విడిచిపెట్టే ప్రసక్తే లేదు. కానీ మాణిక్యం ఠాకూర్ లాంటి వారు అనుభవం లేని వ్యక్తులను ఇస్తున్నాడు. అందుకే ఒక సీనియర్ వ్యక్తి కమల్నాథ్ లాంటి వారిని వ్యక్తిగా నియమించి ఇన్ఛార్జిగా మళ్ళా అభిప్రాయం సేకరించి కొత్త పిసిసి ప్రెసిడెంట్ తీసుకొచ్చి లేదు. కానీ మాణిక్యం ఠాకూర్ లాంటి వారు అనుభవం లేని వ్యక్తులను ఇస్తున్నాడు. అందుకే ఒక సీనియర్ వ్యక్తి కమల్నాథ్ లాంటి వారిని వ్యక్తిగా నియమించి ఇన్ఛార్జిగా మళ్ళా అభిప్రాయం సేకరించి కొత్త పిసిసి ప్రెసిడెంట్ తీసుకొచ్చి ఆ విధంగా చేసినట్టయితే పార్టీ బతుకుతుంది, లేకపోతే పార్టీకి మనుగడ లేదు. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.